హాయ్ అండి. దిస్ ఈజ్ సింధు. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీకొక ఇన్ఫర్మేషన్ వీడియో చెప్పాలనుకుంటున్నానండి. నాకైతే చాలా బాధేసిందండి. అదేంటంటే, మన దగ్గర రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్సే హ్మ్. వాళ్ళ ఫాదరుకి నైటు మోషన్స్, వామిటింగ్స్ అయ్యి హెల్త్ బాలేదంట. "అదేంటి సార్ నిన్నొచ్చి మెడిసిన్ తీసుకెళ్లారు కదా!" అన్నాను. "లేదు మేడం నైట్ బాగా మోషన్స్, వామిటింగ్స్ అయ్యాయి. వాళ్ళ దగ్గర ఒక టాబ్లెట్స్ కూడా ఏమీ లేవు. డయాబెటిక్ తప్ప. డయాబెటిక్ పేషెంట్ కదా! నైటంతా ట్రీట్‌మెంటు ఏది అందకపోయేసరికి మార్నింగ్ కల్లా బాగా వీక్ అయిపోయారు మేడం. మేమొచ్చి హాస్పిటల్‌కిలో అడ్మిట్ చేశాము. ఐసీయూలో ఉన్నారు అని చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయమండి. ఏంటంటే మన ఫ్యామిలీకి మనము ఎంత డబ్బిస్తున్నాము, ఎంత ఇంకా ఏమి కొనిస్తున్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు గానీ, వాళ్ళ హెల్త్ కండిషన్‌ని ఎలా చూసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్ అండి. ఇలా జరిగిద్దని ఎవరు అనుకోము. కానీ ఇలా జరగకుండా ఏం చేయాలి అంటే, మనం చేయగలిగేవి గూడా కొన్నుంటాయండి. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్ కిట్. కంపల్సరీ ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కిట్టు మీ ఫ్యామిలీకి మీరు దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా గూడా దాన్ని మెయింటైన్ చేయటం వల్ల వాళ్ళ హెల్త్ ఈరోజు ఇంత రిస్క్‌లో ఉండకపోయేది. ఒకవేళ మోషన్స్ అయినా, వామిటింగ్స్ అయినా కూడా వాళ్ళ దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి కాబట్టి అవి వేసుకోవటం వల్ల వాళ్ళకి చాలా వరకి రికవరీ ఉండేది అనేది నా ఉద్దేశమండి. మీలో ఎంతమంది ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉందో, లేదో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ లేకపోతే కంపల్సరీ మెయింటైన్ చేయండి. అది పెద్ద కాస్ట్ అవ్వవండి. ఒక 200 అవుతాయి అన్నీ కలిపి. దయచేసి మెయింటైన్ చేసుకోండి. ఇటువంటి హెల్త్ టిప్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ అండి.